అంటే ఆనందం, ఆనందం అంటే ఆరోగ్యం, ఆరోగ్యం అంటే అన్ని రకరకాల వంటకాలను ఎంజాయ్ చేయడం. మరి అలాంటి రుచికరమైన వంటకాలని పరిచయం చేయడానికి వచ్చిందే మమ్మీస్ కిచెన్ ప్రేమతోలో ఫ్రైడే ఫ్రెష్ సెగ్మెంట్. ఈ రోజు మనం చేస్తున్నాం ఆనియన్ రింగ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆనియన్ రింగ్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒక్కసారి చూసేద్దాం. ఆనియన్ రింగ్స్ చేయడానికి ముందుగా ఒక ప్లేట్ తీసుకొని ఇందులో మైదా పిండి, దాంతో పాటు కార్న్ స్టార్చ్, అదే కార్న్ ఫ్లోర్ అంటాం కదా, కార్న్ స్టార్చ్ ని తీసుకొని ఇందులో వేసేద్దాం. వేసిన తర్వాత కొంచెం మిరియాల పొడి, అలాగే పిండికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని రెండింటిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత నీళ్లు పోసి థిక్ బ్యాటర్ లాగా చేసుకోవాలి. మరి పల్చగా చేసుకుంటే ఆనియన్స్ కి కోట్ అవ్వదు కాబట్టి కొంచెం థిక్ బ్యాటర్ లాగా చేసుకుంటే మంచిగా ఆనియన్ రింగ్స్ కి కరెక్ట్ గా పట్టుకుంటుంది. ఇప్పుడు ఇందులో నీళ్లు వేస్తున్నాం. ఆనియన్ రింగ్స్ లో కారము, మసాలాలు అలా ఏం వేయరు, చాలా ప్లెయిన్ గా ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి. మన దగ్గర అయితే ఎక్కువగా ఆనియన్ రింగ్స్ చేసుకోకుండా ఆనియన్ పకోడీ లేదా ఉల్లిపాయ పకోడీ అట్లా ఎక్కువగా చేస్తూ ఉంటాం కదా. ఆనియన్ రింగ్స్ ని మటుకి వెస్టర్న్ కంట్రీస్ లో, అమెరికా లేదా లండన్ అటు సైడ్ లో మనకి ఆనియన్ రింగ్స్ చాలా ఫేమస్ అండి, ఎక్కువగా తింటూ ఉంటారు వాళ్ళు. కొంచెం గట్టిగా మనం మిర్చిలా కలుపుకుంటాం కదా, మిర్చి బజ్జీకి అలా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా మొత్తం కలుపుకొని పెట్టుకోవాలి. పక్కన పిండిని కలుపుకొని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఆనియన్ రింగ్స్ చేయాలంటే మనకి ఏం కావాలి, ఉల్లిపాయలు కదా. ఉల్లిపాయల్ని చూడండి ఇలా రౌండ్గా, జనరల్గా ఇలా మనం ఎప్పుడు కట్ చేసుకుంటాం, సలాడ్కైనా సరే లేదా మంచిగా ఇంట్లో బిర్యానీ వండుకున్నప్పుడు బిర్యానీ పక్కన పెట్టుకొని తినడానికి ఇలా కట్ చేసుకుంటాం కదా. సో ఇలా కట్ చేసుకున్న రౌండ్ ఉల్లిపాయని పైన ఉన్న ఇలా 2 లేయర్లు మటుకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి తీసి పక్కన పెట్టుకునే లోపు ఫస్ట్ స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసి నూనె వేడి చేసుకుందాం. ఎందుకంటే మనం ఆనియన్ రింగ్స్ ని ఫ్రై చేస్తాం కాబట్టి నూనె వేడవుతూ ఉంటే మనం ఆనియన్స్ ని అంతా సెట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇలా 2 లేయర్లుగా తీసుకోవాలి. ఇలా 2 లేయర్లుగా తీసుకున్నాం కదా. ఇంకా కొంచెం కావాలి అంటే ఇక్కడ ఉన్న ఈ 2 లేయర్లతో కూడా చేసుకోవచ్చు. ఈ సైజ్ చేసుకున్నా కూడా ఆనియన్ రింగ్స్ బాగానే ఉంటాయి, పర్వాలేదు. ఇలా 3 అయినా పర్వాలేదు. కొంచెం ఎక్కువ ఆనియన్ ఫ్లేవర్, మీకు ఎక్కువ ఉల్లిపాయ రుచి తెలియాలి అనుకుంటే ఇలా 3 తీసుకున్నా కూడా ఓకే. ఇప్పుడు మరి కొంచెం చిన్నగా బేబీ సైజులో చిన్నగా చేసుకోవాలంటే ఇలా కూడా చేసుకోవచ్చు. మరి ఆనియన్ రింగ్స్కి మటుకే ఆనియన్ ఇలా పైన ఉన్నవి తీసేసి ఇవేం చేద్దాం అనుకుంటున్నారా? ఏం పర్లేదు, ఇప్పుడైతే స్నాక్లా చేసుకొని తినేయండి. మళ్ళీ సాయంత్రం వంట చేస్తాం కదా, కూరలో చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. సో ఇలా ఆనియన్ రింగ్స్ అన్నీ సపరేట్గా చేసి పెట్టుకున్నాం కదా. ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో బ్రెడ్ పౌడర్, బ్రెడ్ క్రమ్స్ అంటారు కదా, బ్రెడ్ క్రమ్స్ని ఇందులో వేసుకుందాం. నేను చేసింది బ్రౌన్ బ్రెడ్తో అండి, మీ ఇష్టం, ఇంట్లో ఏ బ్రెడ్ ఉన్నా పర్వాలేదు. ఇలా పౌడర్ లాగా క్రమ్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఇప్పుడు ఇక్కడ పక్కన పెడుతున్నాను. సో ఇప్పుడు మన ఆనియన్ రింగ్స్కి కావాల్సిన బ్యాటర్ రెడీగా ఉంది, అలాగే బ్రెడ్ క్రమ్స్ రెడీగా ఉన్నాయి. ఇంకొక ప్లేట్ కూడా పక్కన పెట్టుకున్నాను, అదే రెడీగా ఉంది. ఉల్లిపాయలు కూడా రెడీగా ఉన్నాయి. సో ఉల్లిపాయల రింగుల్ని తీసుకొని ఇలా ముంచిన తర్వాత దీన్ని బ్రెడ్ క్రమ్స్లో వేసి పైనుండి 2 చేతులు వాడితేనే మనకి అంత మెస్సి అవ్వకుండా చక్కగా వస్తుందండి. ఇలా వేసిన తర్వాత మళ్ళీ తీసి ఇందులో వేయండి. వేసి మళ్ళీ పిండితో పైన ఇలా వేసి మళ్ళీ ఒకసారి తీసి మన బ్రెడ్ క్రమ్స్ ఉంటాయి కదా, అందులో కొంచెం గట్టిగా ముంచేయండి. ముంచితే ఇప్పుడు చూడండి చక్కగా లేయర్ పట్టుకుంది కదా. ఇప్పుడు దీన్ని ఇలా ప్లేట్లో పెట్టుకుందాం. ఇలాగే మిగిలినవన్నీ ఒకసారి చేసేసుకుందాం.
రింగుల ఆనియన్కి నేను మంచిగా కోట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మిగిలిందల్లా మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి, అది కూడా బ్రౌన్ కలర్లో. నూనె అయితే వేడిగా ఉంది. ఇప్పుడు ఈ నూనెని ఇక్కడికి షిఫ్ట్ చేసుకుంటాను, ఎందుకంటే ఇంత దూరంగా వేయలేదు కాబట్టి. సో ఇప్పుడు ఈ స్టవ్ ఆన్ చేసుకొని ఆనియన్ రింగ్స్ని ఫ్రై చేసుకోవడానికి నూనె చాలా వేడిగా ఉండాల్సిన అవసరం లేదండి, కొంచెం నార్మల్గా ఉంటేనే బాగుంటుంది, లేదా ఎక్కువ వేడి ఉంటే తొందరగా మాడిపోతాయి కదా. ఇప్పుడు నా దగ్గర ఉన్న నూనె పర్ఫెక్ట్గా ఉంది. మనం మన ఆనియన్ రింగ్స్ని ఫ్రై చేసుకుందాం. ఆనియన్ రింగ్స్ నిజంగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఒక్కటి ఫస్ట్ టేస్ట్ చూసామనుకోండి, ఒక 4-5 తినే వరకు అయితే కంట్రోల్ చేసుకోవడం నిజంగా చాలా కష్టం. పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతాయి, ఎందుకంటే ఇందులో కారం ఉండదు, మసాలా ఉండదు, కొంచెం ఉప్పు, ఇంకా కొంచెం మిరియాల పొడి వేసాం. ఆ ఉల్లిపాయ నూనెలో చక్కగా ఫ్రై అవుతుంది కదా, కొంచెం తీపి రుచి కూడా వస్తుంది, అందుకే పిల్లలకి చాలా బాగా నచ్చుతాయి. చూడండి, ఇప్పుడు ఆల్రెడీ బ్రౌన్ కలర్ రావడం స్టార్ట్ అయింది కదా, ఇంకా కొంచెం కలర్ వచ్చింది అనుకోండి, అప్పుడు మన వేడి ఆనియన్ రింగ్స్ రెడీ అయిపోతాయి. మనం బ్రెడ్ క్రమ్స్తో కోటింగ్ చేసుకున్నాం కాబట్టి తొందరగా బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. ఆనియన్ రింగ్స్కి కోటింగ్ చేసుకోవడానికి మనం గుడ్డు కూడా వాడచ్చు, గుడ్డు లేకుండా మైదా పిండి కూడా వేసుకోవచ్చు. ఇష్టం ఉంటే గుడ్డుతో కూడా కోట్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం రెడ్ కలర్ కనుక మన ఉల్లిపాయలు వచ్చేసాయి అనుకోండి, అప్పుడు మన వేడి ఆనియన్ రింగ్స్ రెడీ అయిపోతాయి. అయితే ఆనియన్ రింగ్స్ని ఉట్టిగా తింటే ఏం బాగుంటుంది, దాని పక్కన ఒక మంచి సాస్ పెట్టుకొని మధ్యలో డిప్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది కదా. అందుకే ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను థాయ్ గార్లిక్ సాస్. చూడండి, మంచిగా ఆనియన్ రింగ్స్ వేగిపోయాయి కదా, బ్రౌన్ కలర్ వచ్చేసాయి చక్కగా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం, వీటిని ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ప్లేట్లో తీసుకొని కాసేపు మన ఆనియన్ రింగ్స్ని ఇలా పక్కన పెట్టేసి ఇప్పుడు థాయ్ గార్లిక్ సాస్ చేసుకుందాం. ఫస్ట్ మనం తీసుకోవాల్సింది లెమన్ గ్రాస్ అండి. ఇది చైనీస్ వెజిటేబుల్, మీకు ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది. దీంతో పాటు సన్నగా తరిగిన గార్లిక్, వెల్లుల్లిపాయ వేసి, అలాగే ఇది రెడ్ చిల్లీ పేస్ట్, మన ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, ఎండుమిరపకాయల పేస్ట్, కొంచెం ఉప్పు వేసుకొని ఎండుమిరపకాయలని పేస్ట్ చేసుకుంటే ఇలా అవుతుంది. రెడ్ చిల్లీ పేస్ట్ కూడా ఇందులో వేసాను. గార్లిక్ సాస్ ఎప్పుడు కూడా కొంచెం ఘాటుగా, కొంచెం స్పైసీగా, కొంచెం తీయగా ఉంటుంది, అందుకని ఆ తీపిదనం రావడానికి నేను కొంచెం చక్కెర వేస్తున్నా. సో చక్కెర వేసి ఒక్కసారి ఇలా కలిపిన తర్వాత ఇందులో మనం నిమ్మరసం పిండుతున్నాం. నిమ్మరసం పిండిన తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకుందాం. ఇంత కలర్ఫుల్గా ఉంది కదా చూడడానికి థాయ్ గార్లిక్ సాస్. ఇవి ఆనియన్ రింగ్స్తో ముంచుకొని తింటే కనుక చాలా టేస్టీగా ఉంటాయండి. ఇది తీయగా పుల్లగా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా ట్రై చేయొచ్చు. చాలా కారం ఉంటుందేమో, మళ్ళీ పిల్లలు తింటారో తినరేమో అనుకోకండి, పిల్లలు కూడా ట్రై చేయొచ్చు, పిల్లలు ఇష్టపడతారు కూడా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ పెట్టుకొని ఒక్కసారి సాస్ని బాయిల్ చేసుకుందాం, అప్పుడు సాఫ్ట్గా అయిపోతుంది, చక్కెర కూడా చక్కగా మెల్ట్ అయిపోతుంది. థాయ్ గార్లిక్ సాస్ చూడడానికి ట్రాన్స్పరెంట్గా ఉంటుందండి. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే చిల్లీ జామ్ లాగా ఉంటుంది. పిల్లలు చూస్తే మనం జనరల్గా జామ్ రెడ్ కలర్ ఉంటుంది కదా, ఇది కొంచెం మంచి కలర్లో ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, పిల్లలు తినడానికి చూడడానికి కూడా ఇష్టపడతారు. ఇప్పుడు ఒక్కసారి కొంచెం ఎక్కువసేపు బాయిల్ చేయాల్సిన అవసరం ఏం లేదు, లైట్గా బాయిల్ చేస్తే సరిపోతుంది. ఇలా కలిపితే చూడండి చక్కెర చక్కగా కరిగిపోతుంది కదా. ఇది బాయిల్ వచ్చేలోపు ఒక ప్లేట్ తీసుకున్నాను. పిల్లలకి మనము ఏది ఇచ్చినా కూడా వాళ్ళకి తినిపించే ముందు అందంగా అలంకరించి ఇస్తాం కదా, అందుకే ఇక్కడున్న ఆనియన్స్ అన్ని ఫస్ట్ పెద్దగా ఉన్న ఆనియన్ రింగ్ని ఇలా ఒక దానిపైన ఒకటి పెడదాం, దానిపైన చిన్నది. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇప్పుడు ఇక్కడ మన థాయ్ గార్లిక్ సాస్ వేసుకోవాలి. కొంచెం బాయిల్ అవుతుంది కదా, చక్కెర అంతా కరిగిపోయింది, ట్రాన్స్పరెంట్గా అవ్వడం స్టార్ట్ అయింది కదా, అంతే. ఎక్కువసేపు బాయిల్ చేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఇక్కడ బాయిల్ అవుతుంటే మంచి అరోమా, మంచి ఫ్లేవర్ వస్తుంది, ఆ స్మెల్ చూస్తుంటేనే మనకి తినేయాలనిపిస్తుంది. సో ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. దీన్ని స్పూన్తో ఈ చిన్న బౌల్లో వేసుకుందాం.
కొంచెం బాయిల్ చేసుకుంటే కనుక ఎక్కువ రోజులు కూడా మనం తినొచ్చు. 1 వీక్ 15 డేస్ అయినా సరే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే థాయ్ గార్లిక్ సాస్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా సరే వేడివేడి తిన్నా బాగుంటుంది, కొంచెం చల్లగా అయినా కూడా టేస్టీగా ఉంటుంది. ఆనియన్ రింగ్స్ తయారు చేయు విధానం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మైదా పిండి, కార్న్ ఫ్లవర్, మిరియాల పొడి, ఉప్పు, కొద్దిగా నీరు పోసుకొని కలుపుకోవాలి. తరువాత రౌండ్ గా కట్ చేసిన ఆనియన్స్ ని లేయర్లుగా తీసి ముందుగా తడిపిన పిండిలో ముంచుకొని బ్రెడ్ పౌడర్ లో మళ్ళీ కోటింగ్ చేసుకొని నూనెలో ఫ్రై చేసుకుంటే ఆనియన్ రింగ్స్ రెడీ. థాయ్ గార్లిక్ సాస్ తయారు చేయు విధానం. ముందుగా ఒక బౌల్ తీసుకొని లెమన్ గ్రాస్, వెల్లుల్లి, రెడ్ చిల్లీ పేస్ట్, చక్కెర, కొద్దిగా నిమ్మరసం పిండుకొని కలుపుకోవాలి. దీనిని పెనంలో వేడి చేసుకుంటే థాయ్ గార్లిక్ సాస్ రెడీ.